Hi guys, welcome to my channel. గైస్ నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? సారీ గైస్, లాస్ట్ వీక్ కొంచెం పర్సనల్ వర్క్స్ బిజీ ఉన్నాను కాబట్టి వీడియో అప్లోడ్ చేయలేదు. ఆల్రెడీ మీరు మనం చూసుంటారు ట్యాంక్స్ 4 months 3 months అప్డేట్ ఇచ్చిన ట్యాంక్ మీద, ఆ 2 feet ట్యాంక్. దీంట్లో లైట్గా గ్రీన్ ఆల్గీ అండ్ బ్రౌన్ బ్రష్ ఆల్గీ, బియర్డ్ ఆల్గీ లాగా వచ్చింది. దాని మ్యాక్సిమం నేను ఇక్కడ ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియాలో ఉండేది మనకి. ఇదంతా మనకి డ్వార్ఫ్ సాజిటేరియా గ్రాస్ ఉంది కదా, గ్రాస్ అంతా తీసేసాను. బికాజ్ ఇక్కడ యాక్చువల్ నేను ఈసారి లైటింగ్ కూడా పెద్ద లైట్ పెట్టాను కాబట్టి నేను ఈసారి ఈ కార్పెటింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, కార్పెటింగ్ ప్లాంట్స్ పెడదామా అనుకున్నా. కానీ మధ్యలో నేను ఏం చేశాను, క్రిప్టోకాన్ పర్వా దొరికింది నాకు. వెరీ స్మాల్ సైజ్, 20-30 సెంటీమీటర్ కన్నా ఎక్కువ గ్రో, 30-40 సెంటీమీటర్ లోపల. సో వాటిని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ ఏదైతే పర్ల్ వీడ్ ఉందో దీన్ని యాక్చువల్ ఇంకా ఇక్కడికి మూవ్ చేసే, ఇక్కడ ఆల్రెడీ సింధూర్ ఉంది, ఫ్లెమింగో అంటే క్రిప్టోకాన్ పింక్ ఉంటుంది కదా, అది ఇక్కడ ప్లాంట్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర క్రిప్టోకాన్ సింధూర్ ఒకటి ఉంది, మాంటీ కార్లో ఒకటి ఉంది, డార్క్ గ్రాస్ ఒకటి, 3 తెచ్చాను. సో దిస్ ఈస్ మాంటీ కార్లో. ఇది మాంటీ కార్లో ఇక్కడ కార్పెట్ చేస్తాను. అలాగే మాంటీ కార్లోతో పాటు క్రిప్టోకాన్ వెండిటీ పింక్, సాజిటేరియా హెయిర్ గ్రాస్, ఇలియోకారిస్ పర్వా, ఇది చిన్న వేరియంట్ గ్రాస్ లాగా బాగుంటుంది. ఇది నేను ఏంటంటే గ్రాస్ అక్కడక్కడ గ్రాస్ పెట్టి మధ్యలో మాంటీ కార్లో పెడతాను. మాంటీ కార్లోకి మధ్యలో ఏం చేస్తానంటే ఫ్లెమింగో పెడతాను. సో బాగుంటుంది. సో ఈ 3 ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ప్రస్తుతానికి. సో నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇది ఏదైతే గ్రాస్ ఎక్కువ, టైగర్ లోటస్వి లీవ్స్ కూడా చాలా పెద్దగా అయినాయి. సో దానికోసం నేను ఏం చేశాను, టైగర్ లోటస్ లీవ్స్కి కొంచెం బ్రౌన్ బ్రష్ ఆల్గీ పట్టిందని చెప్పేసి వాటిని నేను తీసేసాను. ఎక్కడెక్కడైతే బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఉందో అదంతా మ్యాక్సిమం రిమూవ్ చేసేసాను. ప్లాంట్స్ అన్ని కూడా తీసేసాను. ఇంకా అక్కడక్కడ లైట్గా గ్రీన్ ఆల్గీ ఉంది, అది యాక్చువల్లీ స్విమ్స్ కోసం అని చెప్పి వదిలేసాను. ఇన్ కేస్ ఒకవేళ. సో ఇక్కడ ఏదైతే ఆల్గీ ఉందో అంతా, ఇది కొత్త ప్లాంట్, జావా కొత్తది. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఎక్సెస్ రూట్స్ ఏవైతే ఇస్తాను. సో దీస్ ఆర్ ఆల్ ఎక్సెస్ రూట్స్ ఉండడం వల్ల మంచిదే, కానీ కొంచెం లైటింగ్ కండిషన్కి దగ్గర ఉండేవారికి ఆల్గీ ఇష్యూస్ ఎక్కువ వస్తుంది. సో ఈ ఆల్గీ అంతా మనం మాన్యువల్గా రిమూవ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఈ రూట్స్ ఎప్పుడైతే ఎక్స్ట్రా గ్రో అవుతాయో వాటిని కట్ చేసి మ్యాక్సిమం అంతా తీసేయండి. సో మ్యాక్సిమం అంతా తీసేసాను. ఈ పర్ల్ వీడ్ బాగుంటుంది కానీ నాకు ఫోర్గ్రౌండ్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదు పర్ల్ వీడ్. సో వీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్ల్ వీడ్ కట్ చేసేసాం కదా, ఇది కట్ చేద్దాం. సో ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే కర్వ్డ్ సీజర్స్ తీసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. పర్ల్ వీడ్ మనం ఏం చేద్దామంటే ఇంత పట్టుకొని ఆఫీస్ స్టాండ్లో ప్లేస్ చేస్తాం. మ్యాక్సిమం ఇక్కడ పర్ల్ వీడ్ అంతా కట్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఇంకా అది కూడా మ్యాక్సిమం తీసేసి కొంచెం ఉంది. బ్రౌన్ బ్రష్ ఆల్గీ తీసేస్తే కొంచెం బాగానే ఉంటుంది. బ్రౌన్ బ్రష్ ఆల్గీ కొంచెం ఉంది, తీసేస్తే అంత బాగానే ఉంటుంది. ఏం చేస్తానంటే ఎక్స్ట్రా. ఓకే గైస్, ప్రస్తుతానికి మన దగ్గర ఇవి ప్లాంట్స్, ఈ 2 క్రీపింగ్ ప్లాంట్స్, కార్పెటింగ్ ప్లాంట్స్ ఇవి 2. ఇది ఫ్లెమింగో అంటే పింక్. సో పింక్ సింధూర్ దగ్గర పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏరియాలో సింధూర్ దగ్గర కార్నర్స్ పెడతాను. ఈ ఏరియా పర్వ ఉన్న చోట నేను ఏం చేస్తానంటే, ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు గ్రాస్ ఉంది కదా, ఇది ఇంకోటి మాంటీ కార్లో ఉంది కదా, మాంటీ కార్లతో ఈ ఏరియాస్ అంతా ఫిల్ చేస్తాను. సో ఇది కార్పెట్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లమ్ ఇదంతా కార్పెట్ చేయడానికి ట్రై చేస్తాను. వన్స్ కార్పెటింగ్ పెట్టేసిన తర్వాత ఫ్లెమింగో ఉంది కదా, ఫ్లెమింగో కానీ క్రిప్టోకాన్ వెండిటీ పింక్ అంటారు, దీన్ని నేను కార్నర్స్కి యాడ్ చేస్తాను. సో ప్లాంట్ ప్రిపరేషన్ చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ మనం ఏం చేయాలంటే తీసిన తర్వాత మన దగ్గర ఏమన్నా సిజర్స్ కానీ పాయింటెడ్ పీసెస్ ఉంటే జస్ట్ ఇలా పాయింటెడ్ పీసెస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని ఇలా తీయాలి. తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ గ్రాస్ తీసుకుంటే, ఇవి కొన్ని లిక్విడ్తో పాటు ఉంటాయి, కొన్ని ఏమో జెల్ టైప్ ఉంటాయి.
ఇది టిష్యూ కల్చర్ ప్లాంట్స్, ల్యాబ్స్లో టిష్యూ కల్చర్లో గ్రో చేస్తారు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఈ లిక్విడ్ ఉందో ఇది చాలా హైలీ న్యూట్రిషియస్ లిక్విడ్. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్గీ ఫామ్ అయిపోతుంది ఈ న్యూట్రిషియస్ లిక్విడ్ వేస్తే. సో మనం ఏం చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత చాలా ప్లాంట్స్ ఉంటాయి దీనిలో. దీన్ని ఇలా బంచెస్ కింద ఆల్రెడీ సపరేట్ చేసుకోవచ్చు, బంచ్ కింద చేసుకోవచ్చు. అన్ని రూట్స్ ఉంటాయి. సో వన్స్ మీరు ఇవి తీసిన తర్వాత బంచ్ ఇట్లా మీరు బంచెస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది ఏదైతే జెల్ ఉందో జెల్ని మ్యాక్సిమం తీసేయడానికి ట్రై చేయండి. సో నేను ఎంత బంచ్లా చేసుకున్నాను. సో ఒక టిష్యూ కల్చర్ కప్ వచ్చేసి మోస్ట్ ప్రాబ్లీ లైక్ 4 ఇంచ్ బై 4 ఇంచ్ కానీ 2.5 3.5 ఇంచ్ బై 3.5 మనం చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టి తీసేయండి వీటిని. ఇంకా చాలా తక్కువలో చేసి దీన్ని ఇంకా 2 or 3 కింద కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తుంది లూక్ వామ్ వాటర్. దీంట్లో ఏదైతే మనం సపరేట్ చేసామో వీటిని ఇది సపరేట్ చేసాం కదా, ఇలా తీసుకొని ఇలా రౌండ్ చేసుకున్నాక ఈ లూక్ వామ్ వాటర్లో జస్ట్ ఇలా షేక్ చేసేస్తే దానికి ఉన్న జెల్ అంతా పోతుంది. వన్స్ జెల్ సపరేట్ అయిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ చాలా ఎట్లా అంటే హీటర్ పెడితే 26-27 degrees ఉంటుంది కదా, అలా లూక్ వామ్ వాటర్లో చేసుకుంటే జెల్ తొందరగా రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్. సపరేట్ చేసేసుకున్నాం. దీంట్లో ఇది లిక్విడ్ అండ్ జెల్. ఇది చాలా కేర్ఫుల్గా ఉండండి. వన్స్ వాటర్లోకి వెళ్ళిన చాలా న్యూట్రిషియస్ ఉంటుంది కాబట్టి ముందే ఇవన్నీ లూక్ వామ్ వాటర్లో క్లీన్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, ఇలా బంచ్ లాగా చేసి తీసిన తర్వాత జస్ట్ ఇలా రొటేట్ చేయండి. చేసిన తర్వాత వాటర్లో పెట్టి దాన్ని ఇలా షేక్ చేస్తే జెల్ అంతా వెళ్ళిపోతుంది. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 16 పార్ట్స్ కింద నేను డివైడ్ చేసాను టోటల్గా ఈ గ్రాస్ని. అక్కడ నుంచి కంప్లీట్గా ఇది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇవి సెంటర్లో వచ్చినాయి, గ్రో అయ్యాయి. ఏం లేదు, జస్ట్ ఏదైతే కార్నర్ రూట్స్ ఉన్నాయో రూట్స్ని ఇలా పట్టుకొని వాటిని జస్ట్ ఇలా చేయండి. ఇలా జస్ట్ తిప్పితే ఇది ఒక బంచ్ కింద ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నా దగ్గర 2 ట్వీజర్స్ తీసుకోండి. ట్వీజర్స్ రకాలు కొంచెం బ్లంట్ ఉంటాయి. ఇది కొంచెం షార్ప్ ఉంటుంది. షార్ప్ ట్వీజర్స్, బ్లంట్ ట్వీజర్స్ మీకు ఏదనిపిస్తే అది చేయండి. లేదు అనుకుంటే కొన్ని ట్వీజర్స్ ఉంటాయి ఇట్లా బెండ్ వస్తుంది. ఈ కార్పెటింగ్ ప్లాంట్స్ కానీ ఇవి పెట్టడానికి చాలా బాగుంటుంది, ఇలా లోపలికి తవ్వినట్టు పెట్టడానికి. సో ఇది కూడా వాడుకోవచ్చు. రెండింటితోనూ చూపిస్తాను నేను. ఫస్ట్ నేను ఈ ట్వీజర్స్తో వాడతాను. సో ఫస్ట్ ఇది తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత దీన్ని ఇలా జస్ట్ రొటేట్ చేయండి. ఇలా బంచ్ కింద ఫామ్ అవుతుంది. బంచ్ ఫామ్ అయిన తర్వాత దీన్ని ఇలా ట్వీజర్తో తీసుకొని జస్ట్ ఎక్కడైతే మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇలా పుష్ చేసేసేయండి. జస్ట్ పుష్ చేసి జస్ట్ ఇలా వదిలేదు. సేమ్ మళ్ళీ సేమ్ జస్ట్ ఇలా పెట్టి ఇలా పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత దీన్ని లోపల ఇలా ప్లేస్ చేసి జస్ట్ స్టాండ్ అలా పెట్టేస్తే ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది.
చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. వన్స్ కార్పెట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ ట్వీజర్స్తో అయిపోయింది కదా, ఈ ట్వీజర్స్తో పెట్టండి ట్రై చేద్దాం. ఇది ఎట్లా అంటే జస్ట్ ఇలా పెట్టి ఇలా సైడ్ నుంచి ప్రెస్ చేసేస్తే సాయిల్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా జస్ట్ ఇలా సైడ్ నుంచి పెడితే సాయిల్ కింద. చాలా ఈజీ కార్పెటింగ్ ప్లాంట్స్ పెట్టడానికి ట్వీజర్తో, ఎందుకంటే ఆల్రెడీ యాంగిల్లో ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా లోపలికి వస్తే ఒక యాంగిల్లో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అక్కడ నీట్గా ట్వీజర్ అక్కడ జాగ్రత్తగా అలా పెట్టేస్తే ఉండిపోతాయి. సో ఇది ఉండదు. కార్పెట్ అవ్వడానికి నాకు అయితే ఒక 1 month పడుతుంది ఈజీగా. వన్స్ కార్పెటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. CO2 ప్రొడక్షన్, CO2 ఆల్రెడీ మనం ఇస్తాం కాబట్టి, ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి కంటిన్యూస్, ఇంకా ప్రాబ్లం ఉండదు. సో మళ్ళీ సేమ్ ఒక బంచ్ తీసుకొని ఇలా రొటేట్ చేయండి. చేసిన తర్వాత బంచ్ని ఇలా పట్టుకొని ఎక్కడైతే మీరు ఈ బంచ్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని జస్ట్ ఇలా తోసేస్తే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ అంతా లియోకారిస్ పర్వా చిన్న చిన్న గ్రాస్ అంతా పెట్టేసాము. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి మాంటీ కార్లో. సో మాంటీ కార్లో కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి ప్రిపరేషన్ మీకు దీన్ని నేను టైం ల్యాబ్స్ పెట్టేస్తాను ప్రిపరేషన్. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే ఒక 10 బంచెస్ కింద డివైడ్ చేసుకున్నాం. కావాలంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. జస్ట్ ఇలా ఉంది కదా, ఫస్ట్ ఇలా ఉన్న ప్లాంట్ని ఇలా దగ్గర చేయాలి. సేమ్ ఇందాక ప్రాసెస్లోనే దగ్గర చేసి జస్ట్ ఇలా రొటేట్ చేయండి. చేసిన తర్వాత వీజెస్తో పట్టుకొని ఎక్కడైతే మీరు ప్లాంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని జస్ట్ సో ఫస్ట్ టైమే మీరు గట్టిగా ఇలా పట్టుకొని నెక్స్ట్ సేమ్ నేను యాక్చువల్లీ నేను ఇంకో 2 కింద స్ప్లిట్ చేస్తాను. సో ఇదొక బంచ్, ఇదొక బంచ్. ఎక్కువ కావాలి అనుకుంటే మనం అలా కూడా స్ప్లిట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే స్ట్రైట్ ట్వీజర్ తీసుకొని మాంటీ కార్లో ప్లేస్ చేసేస్తాను. నాకు ఎందుకో స్ట్రైట్ ట్వీజర్ కన్నా ఇట్లా యాంగిల్ ట్వీజర్తో పెట్టడమే ఈజీగా ఉంది చాలా. నేను మళ్ళీ ఇలా పెట్టుకొని ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నా జస్ట్ కావాలంటే ఇది 10 ఉన్నాయి కదా, నేను 20 కూడా చేసుకోవచ్చు. సో ఎక్కడైతే గ్యాప్ ఎక్కువ ఉంటుందో ఆ గ్యాప్లో నేను ఫిల్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. సేమ్ మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకో, అప్పుడే ఇది ఒక దగ్గరలో ఉంటుంది. అయిపోయిన తర్వాత దాన్ని నొక్కి సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని ఇలా రొటేట్ చేయండి. చేసిన తర్వాత ఈ బంచ్ని ఇలా పట్టుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. చేసుకున్నాక ఈ రూట్స్ మళ్ళీ దీంట్లో కలిపి నేను ఇలా నొక్కండి.
మాంటికోర్లో మండలియా కరీస్ గ్రాస్ పెట్టాను. ఇది ఆల్రెడీ కొంచెం కట్ చేసాను. ఇక్కడ కొంచెం ఆల్గి ఉంది, లియాప్సిస్ బ్రెజిలియన్ అనుకుంటా, నేను కట్ చేసేస్తాను. తో సేమ్ టైం చాలా స్నేల్స్ బేబీస్ వచ్చేసినాయి బయటికి. నెక్స్ట్ ప్లాంట్ మనది క్రిప్టోకాన్ వెండిటీ పింక్, అంటే ఫ్లెమింగో అని కూడా అనుకుంటున్నాను. జనరల్గా కంట్రోల్ విత్ ఇన్ పింక్ కలర్ ప్లాంట్ ని ఫ్లెమింగో అంటారు, మరి అది ఇది సేమ్ కాదు తెలియదు. క్రిప్టోకాన్ వెండిటీ పింక్ చేయడం. నెక్స్ట్ మళ్ళీ దీని తర్వాత ప్లాంట్ పింక్ కలర్లో ఉంటుంది. జస్ట్ ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత జెల్ వచ్చేస్తుంది. సో జెల్ మీరు ఇలా జెల్ ప్లాంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో మనకు ఓన్లీ రూట్స్ ఒక్కటే మిగులుతాయి. సో వాష్ చేస్తే మ్యాక్సిమం ఇలా వచ్చేస్తుంది. వీటిని సపరేట్గా అలా పెట్టుకోవచ్చు. ఇలా తీసుకెళ్ళి వాటర్లో జస్ట్ నాకు షేక్ చేసినట్టు షేక్ చేస్తే జెల్ వెళ్ళిపోతుంది చేతితో కొంచెం. లేదా ఇంకో మెథడ్ ఉంది, మన దగ్గర ఏమన్నా అనుకోండి, సిజర్స్తోనే చేయొచ్చు, లేకపోతే ఫోర్క్ ఉంటుంది కదా, స్టీల్ ఫోర్క్ కానీ వుడెన్ ఫోర్క్ కానీ, దాంతో ఇలా క్లీన్ చేసి లైట్గా ఉంటుంది, కానీ ఒకటి ప్లాంట్ చేసేటప్పుడు తీసేసుకోవచ్చు మీకు కావాలంటే. నెక్స్ట్ మళ్ళీ సేమ్ మెథడ్ ఫాలో అవుదాం, నాకు ఈజీగా అనిపిస్తుంది. నేను స్ప్రెడ్ చేసి పైన తలకాయ పట్టుకొని ఈసారి గ్రో అవ్వాలి ప్లాంట్. ఫస్ట్ టైం గ్రో అయింది కొన్ని రోజులు, తర్వాత సమ్మర్ మరి ఏంటో తెలియదు, మొత్తం ప్లాంట్స్ అప్పుడు మెల్ట్ అయిపోయి. ఈసారి మాత్రం టెంపరేచర్ మానిటర్ చేస్తున్నాం. 28 నుంచి 31 వరకు పెడతారు చాలామంది డిస్కస్ ఫిష్ కోసం, ఎందుకంటే అవి కొంచెం ట్రాపికల్ క్లైమేట్స్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టెంపరేచర్ కావాలి వాటికి. సో మన మామూలుగా ప్లాంట్స్ అన్ని సస్టైన్ అయ్యేది 23 డిగ్రీస్ కూడా మనం చేసుకోవచ్చు, కానీ ఫిషెస్కి కొంచెం మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని ఫిషెస్కి. సో ఫ్రెండ్లీ వచ్చేసి అన్నిటికీ ఫ్రెండ్లీ 24, 25, 26 ఈ 24 to 26 రేంజ్లో మనం పెట్టుకుంటే చాలా బెటర్. కానీ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి అవి ఇంకా తక్కువ దీంట్లోనే గ్రో అవుతాయి. సో మనకి మ్యాక్సిమం వాష్ చేసేసిన తర్వాత ఇలా. సో దీస్ ఆర్ ఆల్ మై ప్లాంట్స్, సపరేట్ చేసిన ప్లాంట్స్ ఇవన్నీ. స్మాలెస్ట్ ఏం చేస్తానంటే షార్ప్ ట్వీజర్స్ తీసుకుంటాను, తీసుకొని స్మాలెస్ట్ ప్లాంట్ అక్కడ పెట్టేస్తాను. సేమ్ అలాగే ఎక్స్ట్రా రూట్స్ ప్లస్ పాడైపోయిన లీఫ్ కూడా ఏమన్నా ఉంటే ముందే తీసేయండి, ఎందుకంటే ఒక్క పాడైపోయిన లీఫ్ ఏం చేస్తుందంటే ప్లాంట్ ఎనర్జీ మొత్తం తీసేసుకుంటుంది. సో మనం ఏం చేయాలి, ముందే ఆ పాడైపోయిన లీవ్స్ ఏమంటే కనపడితే తీసేయండి. సో లేకారిస్ పర్వ పక్కన 2 క్రిప్టోకాన్ వెండిటీ పర్వ మధ్యలో ఫ్లెమింగో పెట్టాను. సో ఇలా ఉంది కదా, దీన్ని నా దగ్గర చిన్న సీజర్స్ ఉన్నాయి, చిన్న సీజర్స్తో లీఫ్ పైకి పెట్టేసి ఎక్సెస్ రూట్స్ ఉన్నాయా మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది, ప్రాబ్లం లేదు. రూట్స్ని కట్ చేసి సేమ్